లేచి వచ్చి ఫోటో ఆవిష్కరణ నమ్మదగినటువంటి దేవుడు కృపగల తండ్రి మీకు వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో ఈ ప్రేమికులు కుమరుగుంట బాలరాజు గారు ఆయన సతీమణి జరిగిన విచారకరమైనటువంటి సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ చిన్న కుమారుడు దిలీప్ మీ మాసాన్ని పిలుచుకున్నారు. ప్రభా ఈ దినము ఆదరణ కూడికలో ఏర్పాటు చేసినారు. ప్రభా బిడ్డలు మీరు ఆదరించండి, ఓదార్చండి. బిడ్డలు పోగొట్టుకున్నటువంటి దేవా హృదయాలను మీరు ఆదరించి మీరు మయం పొందమని కూడిన బిడ్డలందరినీ ఆదరించి దీవించి పంపమని యేసయ్య శక్తి గల పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాకు మా మేనత్త కుమారుడు, మా చివరి మేనత్త కుమారుడు, అలాగనే మా మేనత్తలకి ఒక సంతానం 4. మా పెద్దత్తకు పెద్ద కుమారుడు ఒక కుమారుడు విజయ్ కుమార్, అలాగనే 2వ మేనత్తకు విజయ్ శేఖర్, 3వ మేనత్తకు దీపక్, అలాగే దిలీప్. 2 బామర్తులు, 2 బాబులు నాకు. అయితే మా కుటుంబంలో చిన్న బిడ్డ, చాలా చిన్న వయసు, చిన్న బిడ్డ. మనస్తత్వం కూడా అలాంటిది. 38 సంవత్సరాలు వచ్చినా కూడా చిన్న బిడ్డల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. అయితే ఏ కష్టం వచ్చినా కూడా ఎవరితో ఎక్కువగా పంచుకోడు, ఎవరితో ఎక్స్పోజ్ కాడువాడు. అవసరం వచ్చినప్పుడు మాత్రం నాతో మాట్లాడుతుంటాడు. ఒక సందర్భంలో ఒక కూడికి నన్ను ఆహ్వానించినప్పుడు నేను వెళ్ళలేకపోయినా. దాదాపు 3 నెలలు నాతో మాట్లాడలేదు వాడు. మరలా దగ్గర తీసుకొని చిన్నపిల్లలకి కౌగిలించుకొని వాడిని ఆ మాట ఏ మాట అర్థం చెప్పిన తర్వాత మళ్ళీ ఫ్రీ అయ్యాడు. అంటే అంత వయసు వచ్చినా కూడా చిన్న బిడ్డల మనస్తత్వమే. So teach us to number our days that we may get a heart of wisdom. మేము జ్ఞానము కలిగి మేము నేర్చుకున్నటకు మా దినములు లెక్కించుటకు నీవు మాకు నేర్పము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మరి మనము ఎంతో ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉంది. విశ్వాసులకు మరణం విషయంలో నిరీక్షణ ఉంది. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. విశ్వాసులకు మరణ విషయంలో ఒక నిరీక్షణ ఉన్నది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 14వ వచనములో ఆయన వరకు మనం చదివినప్పుడు మరి చాలా విషయాలు అక్కడ మనం చూస్తాం. అయితే పౌలు అంటున్నటువంటి మాట ఏమిటంటే, we are telling according to the word of God
మేము దేవుని మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా అన్నటువంటి విషయాన్ని ఆయన సంబోధిస్తూ ఇలాగన్నాడు. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని మీరు నమ్మినట్లయితే ఆయన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ప్రభు పరలోకము నుండి దిగి వస్తున్నాడు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులుగా నిలిచి మనము ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతాము. కాగా ఈ మాటల చేత మీరు ఒకరిని ఒకరు ఆదరించుకోనండి. మంచి నీళ్ళు కూడా తాగకుండా ఉపవాసం ఉన్నాడు కుమారుని కొరకు. సేవకులు అంటున్నారు, ఇప్పుడు చనిపోయినాడు అని చెబితే ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటాడేమో, ఏమైపోతాడేమో అని వారు అనుకున్నారు. వారు గుసగుసలాడుతూ ఉండగా అట్టి సమయంలో దావీదు మహారాజు అర్థం చేసుకొని ఆయన అంటున్నాడు, లేచి స్నానం చేసి భోజనం పెట్టమని భోజనానికి ఉపక్రమించినాడు. పిల్లరా, మనం గమనించినట్లయితే ఇది చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. అందుకు సేవకులు అడిగినారు, ఏమండి మీరు బిడ్డ జబ్బుగా ఉన్న సమయంలో ఉపవాసం ఉన్నారు, వేదన పడ్డారు, మీ హృదయం చాలా వేదనతో నింపబడి ఉన్నది. ఇప్పుడు చనిపోయినాడు అన్న వెంటనే మీరు స్నానం చేసి భోజనం చేసేదానికి ఎందుకు సిద్ధపడ్డారు అని అంటే ఆయన చెప్పినటువంటి మాట, ఐ షల్ గో టు హిమ్, నేను వాని యొద్దకు వెళతాను. వై షుడ్ ఐ గో? నిత్యజీవంపై నిరీక్షణ దావీదు కలిగి ఉన్నాడు. మరణము అంతం కాదనే విషయాన్ని దావీదు మాటలలో మనకు అర్థమవుతుంది. పిల్లరా, దావీదు తన కుమారుని కోల్పోయినప్పటికీ ఎంతో బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. కానీ దేవుని మీద తనకున్నటువంటి విశ్వాసాన్ని అతడు తీసివేసుకోలేకపోయినాడు. చివరికి దేవుని చిత్తానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. దేవుని చిత్తం యెహోవా ఇచ్చాను, ఏమన్నాడు కదా, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక అన్నటువంటి స్తుతి అర్పణను నుంచి ఎత్తుకొని ఆడించేవాళ్ళం. మా చేతుల్లో పెరిగినటువంటి బిడ్డ చాలా మంచివాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, కుటుంబం పట్ల బాధ్యత కలిగినటువంటి వాడు. దేవుడు వాడికి ఆ పరలోకం వెళ్ళడానికి ఒక అవకాశం ఇచ్చాడు. పశ్చాత్తాపడ్డాడు. 15 రోజుల పాటు హాస్పిటల్లో ప్రార్థన చేసుకున్నాడు. దేవుడితో సహవాసంలో గడిపాడు. మన ప్రభు చేతకు చేరుకున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనము మరి ఎలాగా జీవించాలి? లోకంలో ఏది శాశ్వతం కాదు. అధికారము, డబ్బు, ఆస్తి, ఉద్యోగము మరి ఏది శాశ్వతం కాదు. ఏది కూడా ప్రేమించేటటువంటి తత్వం మనలో ఉంటే ఏది మనం తీసుకొని పోయాం. అన్నిటిని విడిచిపెట్టి ఒకనాడు వెళ్ళిపోవలసింది. ఈ సత్యాన్ని గుర్తెరిగి లోకంలో మనం జీవించాలి. కావలసింది ఒకటే, ప్రభువును తెలుసుకోవడం, ప్రభుత్వం మనం అడుగులు ముందుకు వేస్తూ సాగిపోవడం. మన గమ్యం ఆ పరలోక పట్టణం. ఎందుకంటే మన పౌరుషుకి పరమం ఉన్నది అన్నాడు పౌలు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళిపోవాలి. కాబట్టి దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. దశలోకి రాసిన పత్రికలో పౌలు చక్కటి మాటలు వివరించాడు. దైవజనులు చెప్పారు, దుఃఖపడుతున్నటువంటి నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్లే మీరు దుఃఖపడుతున్నట్లుగా ఈ మాటలు మీకు వాయించున్నారు. కాబట్టి నిరీక్షణ లేని వారు దుఃఖపడతారు. క్రైస్తవ నిరీక్షణ ఏమిటంటే
యేసు ప్రభువులను నిద్రించిన వారిని తనతో వెంటబెట్టుకొని వస్తాడు. ఒకనాడు మనం ప్రభుతో కూడా మనందరం కలిసి ఆనందిస్తాం. కాబట్టి ఈ మాటల చేత మీరు ఆదరణ కలిగి ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మన ప్రీతమ నాయకులు రెవరెండ్ డాక్టర్ జేడి దివాకర్ గారు, ప్రాపర్టీ అసోసియేషన్ డాక్టర్ డైరెక్టర్ గారు, ఎస్డిపిసి ఫంక్షనల్ అడ్వైజర్ గారు, గుండెబడుగుల జోగ్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఫౌండర్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ గారు, సంఘ కాపరి రెవరెండ్ రాజు గారు, దైవజనులు, విచేసిన మీకందరికీ కుటుంబానికి ప్రత్యేకమైన ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇది ఒక దుర్ఘటన, దుస్సంఘటన, వినబోని మాట. దీనికి యొక్క మరణ వార్త ఇది మనం అందరినీ కూడా కలిసివేసి మనందరినీ కూడా ఎంతో బాధకు గురి చేసింది. ఎందుకంటే మన కళ్ళ ముందే మన వారు చిన్న బిడ్డలు వెళ్ళిపోతూ ఉంటే పెద్దవారు అయినా మనందరూ కూడా ఆలోచనలో పడతాం. ఎందుకు ఈ విధంగా వారు మరణాన్ని పెద్దవారమైనా మనం కదా మొదట వెళ్ళాలి అని ఒక ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు యొక్క చిన్నతనంలోనే తెలుసుకున్నారు. పిల్లలు చూస్తుంటే చాలా ధైర్యంగా పరిస్థితి. చిన్న బిడ్డలు వారిని దేవుడు దీవించి ఆశీర్వదించి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. సోదరికి కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలా, ధైర్యాన్ని ఇవ్వాలా, బలం ఇవ్వాలా, శక్తిని ఇవ్వాలా. దేవుని మీద ఆనుకొని ముందుకు నడవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు వచ్చిన అందరికీ యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. నేను కూడా కుమ్మరగొట్ట వాడినే. ప్రతాపన్న బంధువు మాకు మా చిన్న పురుషుల పట్టమోషాలు ఇచ్చిన కొడుకు. నా వార్త తెలిసినప్పుడు మేము కలిగిలో ఉన్నాం. అందుకే బయలు రాలేకపోయాం. ఈ దినం రావడానికి ప్రభు చూపించాడు. దేవుడు కుటుంబాన్ని దీవించి ఆదరిస్తాడు. ఎందుకంటే యెషయా 160:13 రాయబడి ఉంది, ఒకరి తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను. సోదరులు, ఈ దినం దుఃఖకరమైన దినం. మానవ జీవితంలో దుఃఖకరమైన దినము ఒకటి వస్తుంది. కాకపోతే ఇది ఎర్లీగా వచ్చింది. ఈ ఇంట్లో ఒక సాడ్ జరగటం బాధకరం. వృద్ధాప్యంలో రావాల్సిన మరణం ముందుగానే వచ్చింది. ఈ కుటుంబానికి వేదన, ఈ కుటుంబానికి దుఃఖం, ఈ కుటుంబానికి బాలరాజు గారి కుటుంబానికి ఇది ఒక మరవలేని రోజు, మర్చిపోలేని రోజు. ఆ బాబు చిన్నప్పుడే దేవుని రాజ్యాన్ని చేరి ఉంటాడని మనం భావించాలి, అలాగే మాట్లాడాలి. నేను ఎన్నో మరణాలు చూశాను, ఎన్నో హాస్పిటల్స్లో దుఃఖకరమైన ఇష్యూస్ చూశాను. వీళ్ళందరూ డబ్బునప్పుడు గౌరవించరు. మన విజయ్ చెప్పాడు, నా తమ్ముడు, డబ్బు అవసరం లేదు, హాస్పిటల్ ఖర్చులకే డబ్బులు, మనిషికి అవసరం లేదు. ఆ దుఃఖకరంలో, ఆ దినములలో దేవుడు ఎంతగానో అవసరం. దట్ ఈస్ ది జీసస్ క్రైస్ట్ ఇస్ ఎ గ్రేట్ గాడ్. వరల్డ్లో ఆయన మించిన దేవుడు లేడని సాటి చెప్పుటకు నేనైతే ముందంజ వేస్తాను. నేను అన్ని దేవుడిని చూశాను, ఆరాధించాను. పవర్ఫుల్ గాడ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. మరణంలో, దుఃఖంలో, సంతోషంలో క్రీస్తు మనతో ఉంటే మన మరణము కూడా ఆనందకరమే అని నేను థియలాజికల్ బైబుల్ కోర్స్ చేసేటప్పుడు
నేను తెలుసుకున్న సత్యాలు. అలాగే జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు, ఇవన్నీ నా జీవితంలో జరిగాయి. నా కుటుంబంలో మరణాలు ఉన్నాయి, దుఃఖం ఉంది, సంతోషం ఉంది, అంతస్తు ఉంది, డబ్బు ఉంది, నా చుట్టూ జనం ఉన్నారు, బలం ఉంది, మ్యాన్ పవర్ ఉంది. అయినప్పటికీ దేవుని దయ, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క కృప లేనిది మనం లేము. మేమైతే ప్రతిదినము లోకము చూసి భయపడుతూ ఉంటాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. మేము ఉదయం 5 గంటలకు లేచి దేవుణ్ణి ఆరాధించిన తర్వాతే మా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? క్రైస్తవ బిడ్డలు దేవుణ్ణి బలపరచాలి, దేవుని రాజ్యాన్ని బలపరచాలి, దేవుని యొక్క మాటలు బలపరచాలి, దేవుని యొక్క సత్యాన్ని బలపరచాలి. దట్ ఈస్ ది క్రిస్టియానిటీ. క్రైస్తత్వం అంటే అదే. దేవుణ్ణి లేని రోజు మనకు జీవితం లేదు, ఉండకూడదు కూడా. ఇక నేను ఈ మధ్య కాలంలో స్టేట్లో 2-3 స్టేట్లో నేను చూస్తూ ఉన్నాను, గమనిస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను. తాగుబోతులు ఎక్కువయ్యారు, డ్రగ్స్ ఎక్కువయ్యాయి, అట్లాగే బంగ్ ఎక్కువైంది. కుటుంబాలు పెళ్లి చేసుకుని త్వరగా విడిపోతున్నారు, బిడ్డలు మరుస్తున్నారు. ఇలాంటి జీవితం ఇంత వస్తుంది అని ఆలోచిస్తే ఈ ఆలోచన ఒక్కటే వచ్చింది నాకు. మనుషులు భయం లేకుండా జీవిస్తున్నారు, మనుషులు దేవుని యొక్క భక్తి లేకుండా జీవిస్తున్నారు, మనుషులు దేవుని దయ లేకుండా జీవిస్తున్నారు. దేవుని దయ రావాలి అంటే తల్లిదండ్రుల బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు భక్తిగా ఉండాలి, తల్లిదండ్రులు ఉదయాన్నే ఆరాధించాలి, సాయంత్రం బిడ్డలందరూ పెట్టుకొని కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఈ కుటుంబ ప్రార్థన లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది మిస్టేక్. ఫస్ట్ కుటుంబ ప్రార్థనకి రాని వ్యక్తిని ఇంట్లోకి రానివ్వకూడదు, అలౌ చేయకూడదు. ఎక్కడ ఉన్నా మేమైతే చిన్నప్పుడు పరిగెత్తాము, లేదా మా ఫాదర్ చెక్ చేసాము. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కూడా వారు నేర్పించింది మేము పాటిస్తున్నాం కనుక. ఒకవేళ 1 రోజు 2 రోజులు బిజీగా ఉండి రాలేకపోతే దట్ ఈస్ డిఫరెంట్, ఊర్లో లేకపోతే దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఎక్కడ ఉన్నా దేవుణ్ణి ఆరాధిస్తే ఇలాంటి పరిస్థితులు ఉండవని నేను ఎక్కువగా నమ్ముతాను, విశ్వసిస్తాను కూడా. ఈరోజు దిలీప్ బాబు మరణం దినం, ఈ మెమోరియల్ డే, జస్ట్ ప్రేయర్ డే. ఆయన మరణించినందుకు దేవుణ్ణి మనము ఆరాధించి ఆయన నీ రాజ్యంలో ఉంచుకోయా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. ఇక్కడ తప్పు చేశాడు, క్షమించమని అడుగుతున్నాం. అయినా దేవుడు గొప్పవాడు, క్షమిస్తాడు. ఈరోజు నేను బాడీ ఉన్నప్పుడు వచ్చాను, నిన్న వచ్చినప్పుడు ఆవిడ సత్యమని చూశాను. దుఃఖం వేసింది, బాధ వేసింది. మన బిడ్డలు త్వరగా మరణించి వారి భార్యని, వారి బిడ్డలని రోడ్డు మీద వేయటం అనేది, అనాథలు చేయటం అనేది, తల్లిదండ్రుల్లో హృదయంలో గాయం చేయటం అనేది, వారు మరణాంతం మర్చిపోకుండా ఉండేటట్టుగా మన పిల్లలు బతకూడదు. బతికితే స్ట్రిక్ట్గా చెక్ చేయాలి. నా కుటుంబంలో కూడా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఒక 5-6 నెలల కిందట.
చూశాను. చాలా డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నాను. క్రైస్తవ జీవితం అది కాదు. క్రైస్తవ జీవితంలో స్ట్రైట్గా జీవించాలి, నమ్మకమైన వ్యక్తిగా జీవించాలి. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బతికిన వారు శాపగ్రస్తులైపోయారు. దేవుణ్ణి నిజంగా ఆరాధించిన వారు వర్ధిల్లారు. క్రైస్తవంలో ఎలా బతకాలో నేను చెప్పుకుంటా పోతే 100 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. అన్యోన్యం చేసుకోవచ్చు, వారు క్షమించి దేవుడు వారికి క్రిస్టియానిటీలో వారి స్థానం ఉంటుంది. ఆ పాప అన్యురాలని కూడా విన్నాను. అయినప్పటికీ భర్తని మార్చుకోవడం నీకు చేత కాలేదా అని అడిగాను నిన్నే. నేను నా వల్ల కాలేదని నడుస్తుంది. తల్లిదండ్రులు మార్చుకోలేకపోయారు, సంఘం మార్చుకోలేకపోయారు, స్నేహితులు మార్చలేదు. దేవుడు ఆత్మనే చూస్తాడు కానీ శరీరాన్ని గమనించడం గుర్తుపెట్టుకోండి. దేవుడికి కావాల్సింది మనం ఆత్మ, శరీరానికి కావాల్సింది లోకం. లోకంలో ఉన్న ప్రజలు శరీరాన్ని కాపాడే బాధ్యత మనకు ఉంది, కుటుంబ సభ్యులకు ఉంది, మనకు కూడా ఉంది. నా శరీరాన్ని ఎవరు కాపాడు? నాకు నేనే కాపాడుకోవాలి. దేవుని దయతో, దేవుని కృపతో, దేవుని యొక్క అడుగుజాడల్లో నడిస్తేనే మన దేహం కంట్రోల్లో ఉంటుంది. దేహానికి ఎన్నో ఆశలు, ఈ దేహానికి ఎన్నో కోరికలు, దేహానికి చెప్పలేనంత సాతాను వెంబడబడుతూ ఉంది. ఎన్నో శ్రమలు ఈ దేహం అనుభవిస్తుంది. ఈ లోకంలో దేహం, దేవుని నమ్మిన వారు చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఎవరైనా సరే, నేనైనా సరే దేవుణ్ణి మరిచినప్పుడు నరకం అనుభవించక తప్పదు. ఈ లోకం ఆత్మ అది ఎలాంటి పరిస్థితులు ఆత్మ పాపం చేయదు. ఆత్మకు పాపం తెలియదు. ఆత్మ దేవునికి సంబంధించింది, తనకి మరణం లేదు. ఈ బాబు ఆత్మ ఈ ఆత్మ నీ బిడ్డ తట్టు, భార్య తట్టు, తల్లిదండ్రుల తట్టు, అన్నదమ్ముల తట్టు, ఇంకా ముఖ్యమైన స్నేహితుల తట్టు ఈ ఆత్మ సంచరిస్తుంది. ఇక్కడ ఈ ఆత్మ ఉంటుందని నేను నమ్ముచున్నాను. చనిపోయిన మరుక్షణం ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. 24 hours మన చుట్టే ఉంటుంది. ఆ తర్వాత దేవుని దగ్గరికి వెళ్తుంది. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నీ ఆత్మ నీతో మాట్లాడుతుంది. దట్ ఈస్ మై ఫెయిత్. అది నా నమ్మకం. ఎందుకంటే నా తమ్ముడు చిన్న వయసులో చనిపోయాడు, ఇంటర్మీడియట్లో. నాకు చాలా శ్రమలు వచ్చాయి. ఒంటరి పోరాటం చేస్తున్నాను, ఎన్నో శ్రమలు. అప్పుడు నా తమ్ముడు గుర్తొచ్చేవాడు. గుర్తొచ్చినప్పుడు నేను ప్రార్థించేవాడు. నా తమ్ముడు గుర్తొచ్చితే నేను ప్రార్థిస్తే నా తమ్ముడు నా వెనకనే ఉన్నట్టుంటాడు, పక్కనే ఉన్నట్టుంటాడు. నేను అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, నా పెద్ద భార్య చనిపోయింది, అట్లాగే ముఖ్యులు చాలామంది చనిపోయారు, బంధుత్వం. వాళ్ళందరూ బంగ్లాలో చనిపోయారు. వారి ఆత్మ నాకు కావాలని రాత్రి 9 గంటలకు నడుస్తూ ఉంటాను. వాళ్ళు పలకరిస్తారేమో, వాళ్ళు పిలుస్తారేమో, వాళ్ళు గొంతిందాం, వాళ్ళ రూపాన్ని చూద్దామని నేను చీకట్లో నడుస్తూ ఉంటాను. నా ఫ్రెండ్స్ టార్చ్ తెచ్చిచ్చారు. టార్చ్ తెచ్చిచ్చి ఇక్కడ పాములు ఉన్నాయి, ఒక్కడే నడుస్తున్నా వితౌట్ టార్చ్ అంటే, టార్చ్ ఉందిరా, నేను నా వైఫ్ని చూడాలని, అలాగే నా తల్లిదండ్రులు చూడాలని, నా తమ్ముడిని చూడాలని నేను ఇక్కడ నడుస్తూ ఉన్నాను. వాళ్ళు పిలిచినట్టు ఉంటుంది, పలకరించినట్లు ఉంటుంది. నాకు అది వచ్చేంతవరకు నైట్స్ నడిచేవాడిని. ఈరోజు కూడా నడుస్తూ ఉంటా. ఒకసారి డే టైం నడుస్తా, ఒకసారి నైట్ 9:30 చీకట్లో నడుస్తుంటా. అందరూ అనుకుంటారు ఏంది దీనికి పిచ్చా 9:30 నడుస్తున్నాడు అని. కాదు, నేను ఆత్మ కోసం చూస్తున్నా, నా సొంత ఆత్మల కోసం. నేను నిద్రపోయేటప్పుడు నా వైఫ్ పలకరించిన రోజులు ఉన్నాయి. లేస్తే వెళ్ళిపోయినట్టు చూసా, 100 సార్లు చూసా, 100 సార్లు. అదే ఆత్మ. కాబట్టి నీ భర్త నీ వెంబడి ఉంటాడని,
సజీవంగా లేకపోయినా ఆత్మరూపంలో నీ కాడ ఉంటాడని నేను నమ్ముతూ మీకు తెలియపరుస్తున్నాను. తల్లిదండ్రులు కూడా ఎలాంటి పరిస్థితుల్లో సింకవద్దు. ఈ లోకంలో మీ కుమారుడు తప్పులు చేసి ఉండవచ్చు. దేవుడు క్షమించగలిగిన దేవుడు, అద్భుతమైన దేవుడు, శక్తివంతమైన దేవుడు. ఇవన్నీ నేను రిలీజియస్గా చెప్తున్నా, నేనేదో మాటల పరంగా చెప్పట్లేదు, నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నా. ఇట్ ఈస్ ట్రూ. విజయ్ చక్కటి మాట చెప్పాడు. అంతస్తులు, డబ్బు ఏంటి నథింగ్. నేను కూడా భూస్వామిని, నేను 100 కోట్ల ఆస్తిపరుడు. కానీ ఆ రోజుల్లో బాగుంది. అది వయసు పెరిగే కొంది దేవుడి కాడ మోకాళ్ళు ఉండాలనిపిస్తుంది. ప్రశాంతత కావాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి, రక్షణ కావాలి, కాపుదల కావాలి, ఓదార్పు కావాలి. మనుషుల ఓదార్పు కాదు, దేవుని ఓదార్పు కావాలని ఉద్దేశంతో నేను సాధన చేస్తూ ఉంటాను. నేను చేసే సాధన చాలా విచిత్రంగా ఉంటాయి. గంటల తరబడి చేస్తుంటాను, ఉపవాసం ఉండి చేస్తుంటాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను? అందరూ బాగుండాలని, నా జీవితం కూడా బాగుండాలని, నా మరణం కూడా బాగుండాలని, మరణం కూడా ప్రశాంతంగా ఉండాలని. మన క్రైస్తవత్వానికి హిందువులు దహనం చేస్తూ ఉంటారు. కడుపు మండిపోతున్నారు. మనకు దేవుడు ఇచ్చిన మంచి అవకాశం, మట్టికి మట్టిగాను మన్నికి మన్నుగాను అవ్వాలని మనం సమాధి చేయబడతాం. ఇది క్రైస్తవులకు వచ్చిన గొప్ప అవకాశం, దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. అలాగే మా నాన్నగారు చనిపోయిన 16 సంవత్సరాల తర్వాత నేను సమాధి పగలగొట్టి మా ఫాదర్ని చూశాను. కండంతా వెళ్ళిపోయింది. ఆయన ఎముకలతో పండుకొని ఉన్నాడు. ఒక్క ఎముక డ్యామేజ్ కాలేదు. 16 సంవత్సరాలు అయింది. అక్కడి నుంచి ఆ సమాధి నాకు అనుకూలమైన ప్లేస్లోకి మార్చుకున్నాను. నా తండ్రిని ఆరాధించాలని, సమాధిని ఆరాధించాలని, నా తల్లి సమాధిని గౌరవించాలని అవకాశం లేకపోతే తీసుకుని పక్కకు వచ్చాను. దానికి 2 సంవత్సరములు నేను ప్రార్థించి దాన్ని తీశాను. అప్పుడు అన్నారు, అది తీస్తే నీకు శాపం వస్తుందేమో. శాపం అయినా నాకే, ఆశీర్వాదాలని నాకే అని నేను చేశాను. ఇది ప్రపంచంలో ఎవరు చేసి ఉండలేమో అని నాకు తెలియదు. బైబిల్లో చేసి ఉన్నారు. బైబిల్లో చాలా గొప్ప సేవ చేస్తున్నారు. సమాధిని తీసి ఇంకో దగ్గర సమాధి చేస్తున్నారు. ఇవన్నీ నేను చదివి ప్రార్థించి ఒక రాత్రి తీయగలిగాను. తీసుకెళ్ళినప్పుడు నా తండ్రి ఆ రూపం నాకు కనపడలేదు, కానీ ఆయన ఎముకలు చుట్టానికి దేవుడు నాకు అదృష్టించాడు. లేకపోతే ఏమిచ్చాడో కానీ నేను చాలా సంతోషపడ్డాను, భయపడలేదు. కాబట్టి నీ భర్త, నీ పేరెంట్స్ యొక్క మీ బిడ్డ సమాధిలో ఎముకలు, శరీరము అన్ని సమాధిలో ఉంటాయి. మీరు ఆరాధించండి సమాధిని గౌరవించండి. ఈ రోజుకి మేము సమాధులన్నీ గౌరవిస్తాం, ఏ ఊర్లో అయినా కూడా. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సమాధి మీద పువ్వు కూడా పెట్టని వారిని కూడా చూశారు. ప్రార్థించారు, దాన్ని శుభ్రం చేయరు. ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞ, దేవుడు చెప్పిన మాట. ఇది నీ సమాధిని గౌరవించదు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో పాప నువ్వు దుఃఖించకూడదు. ధైర్యంగా నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి. కాబట్టి చెప్పాలంటే ఎంతో ఉంది, మరణం గురించి ఎంతో చెప్పగలను. నేను ఒక సెంటెన్స్ చదివి ముగిస్తాను. గమనించాను ఈ సెంటెన్స్ని. మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూసు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది చాలా హార్ట్ టచ్ అయింది నాకు ఈ మెసేజ్, ఈ యొక్క సెంటెన్స్. రాజ్యము, దేవుని యొక్క బలమైన రాజ్యము చూచు వరకు మరణం చరువు అని ఉంది. వారు ఎవరు అంటే దేవుని బిడ్డలై ఉండాలి, నిజమైన క్రైస్తవులై ఉండాలి. నా దృష్టిలో అబద్ధం చెప్పడం కూడా పాపమే, బొంకటం కూడా పాపమే, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నా మనస్తత్వం.
అలాగా అందరూ జీవించాలని నా ఆశ. కాబట్టి బాలరాజు అన్న, వారి సతీమణి, వారి బిడ్డలు, అలాగే కోడలు, చనిపోయిన బాబు బిడ్డలు, మీకు దేవుడు తోడు. మనుషులు ఒక గంట ఉన్నాం, మీకు ఆదరణ మాటలు చెప్పాం. మిమ్మల్ని దేవుడు ఆ యొక్క దీవెనలు మేము ఎదురుస్తాడు, మీకు ఆ ధైర్యాన్ని ఇస్తాడు, ఆ కాపుదలు ఇస్తాడు, ఆ ప్రశాంతతని ఇస్తాడు, నిద్రని ఇస్తాడు. ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా కుటుంబంలో చనిపోయినప్పుడు ప్రశాంతత లేదు. నా కుటుంబంలో చనిపోయినప్పుడు దుఃఖమే, ఇప్పటికీ దుఃఖమే. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి మేము బతుకుతూ ఉన్నాం. మీరు దేవుని మీద నమ్మకంతో మీరు జీవించాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కూడి వచ్చిన జన సమూహానికి, బంధుమిత్రులకి వేలాది వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రాష్ట్రాల్లో వందల సంఘాలు చూస్తాను, లక్షల మంది మనుషులు చూస్తాను, రకరకాల కమ్యూనిటీ చూస్తాను. బైబిల్ ఇస్ బైబిల్, సాడ్ ఇస్ సాడ్, ఎంజాయ్మెంట్ ఇస్ ఎంజాయ్మెంట్. ఇది ఒక కథలు కాకండి, ఒక ఆలయాన్ని ఓపెన్ చేసేది కాకండి, మీ ఇల్లు ఓపెన్ చేసేది కాకండి, ఇంట్లో ఒక మంచి కార్యం నాకే కాదు, ఎవరైనా తెలుసు. నేనైతే చేయను. నా హృదయం దుఃఖంగా ఉంది. ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి ఒకవాడు చనిపోయాడు, నా మనిషి, నా సన్ ఫాదర్. ఇది చెప్పాడు, ట్యాక్సీ నేను చెప్పాను, ట్యాక్సీ అది చూస్తే ఈ గాలి పట్టుకోలేదు, గాలి చూస్తున్నాను చేస్తున్నాను. నేను చెప్పడమే కానీ అది ఎదురు చికెన్ నేను రిక్వెస్ట్ చేసి అలవాటు చూసి ఇది మన బాధ పట్టేశాడు. అట్లాగే ఎక్సైజ్ చేశాడు, భోజనాలు తింటున్నారు. ఆ బాబు తల్లి ఆ ఫ్లాక్స్ చూసి ఏడుస్తూ ఆమె ట్యూషన్ చేస్తే అందరూ పక్కన సరి వాడు ప్లేట్లు తిరుగుతున్నారు. ఆవిడ చూపుతారు, దట్ ఈస్ నాట్ హ్యూమన్ బీయింగ్. అది మనిషి యొక్క లక్షణం, అది విషయాన్ని కాదు. చూసాము, నా ప్లేట్లు పక్కదు, నా ప్లేట్లతో నేను అడిగి ఆ అమ్మాయిని కాపాడాను. కాపాడు అంటే ఎప్పుడు భోజనం చేయాలి, ఏ పరిస్థితుల్లో భోజనాలు వదిలిపెట్టాలి, ఏ పరిస్థితులు ఏముంది. యోగా అంటే ఇష్టమే, బట్ నో, ఆ దినం సంతోషకరమైన మీరు ఎప్పుడు ఇక్కడ అంగీకరించను. కాబట్టి మీరు చదవాలి. కాబట్టి జీవితంలో ఎప్పుడు వాళ్ళు ఎంత పడదు, ఎంఏ కావచ్చు, మీరు ఇష్టం కావచ్చు, ఇక్కడ భూసాలు కావచ్చు, మన దుఃఖంలో ఉన్నాం, మన కుటుంబంలో ఉంది. షాప్ అనంతకరమా, దేవుడికి ఇష్టమా, దయచేసి ఎవరు చేశారు క్షమించేస్తారు కూడా అవసరం. కానీ ఎక్కడిది ఏ చేశారు, చర్చ్ సమాజంలో తక్కువ కదా, సమాజం అది ధరించు. దేవుడు క్షమించాలి. రెండు, మేమంతా మళ్ళీ అర్థం చేసుకుని సంతోషంగా ఉంటామని తెలియవచ్చు. ఈ దినము నా కుమారుని యొక్క ఆదరణ కూడా చేసిన ప్రియతమ నాయకుడు గారికి మా కుటుంబం తరఫున వందనాలు చేస్తున్నాను. అమూల్యమైన శ్రేష్టమైన
ఆదరణ మాటలతో మా హృదయాన్ని బలపరచడానికి పొందాల్సిన చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి సందాల్సింటాను. వేదిక ఆలోచించిన ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున నా కుమారుని యొక్క గుణగణములు ప్రవర్తన గురించి చెప్పిన ప్రతి ఒక్క మిమ్మల్ని బలపరిచినమ్మని చదువు. ఓకేనా? ఓకే.